అథారిటీ స్టేడియం అని చెప్పడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఎలక్షన్ కూడా వచ్చిన నేపథ్యంలో అక్కడ ఏదైతే ఆ కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణం అయితే కోడెల శివప్రసాదరావు పేరుకి ఏదైతే ఉందో ఆ పేరుకి పెయింట్ వేయటం జరిగింది. అయితే ఆ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడే ఒక ఏదైతే శిలాఫలకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శిలాఫలకం కూడా వైసీపీ నేతలు ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ముఖ్యంగా 21 సీట్లలో జనసేన పోటీ చేసిన 21 స్థానాలకు సంబంధించి 21 స్థానాల్లోనూ కూడా విజయ ఢంకా మోగించిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయన తెలుగుదేశం పార్టీ మంగళగిరిలోని కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి చేరుకోబోతున్నారు. మరి కాసేపట్లో వీళ్ళిద్దరూ ఇటు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. ఇన్ఫాక్ట్ మీడియా మాట్లాడే ప్రయత్నం చేస్తున్న ఆయనతో ఒకసారి ఆయన ఏమంటారు చూద్దాం. రైట్ విశ్వాస్ మీరు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బంపర్ మెజారిటీతో ఆయన గెలిచారు. ఆ తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. వీళ్ళిద్దరూ ఇప్పుడు ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. దానికి సంబంధించిన విశ్వాస్ మీరు చూస్తున్నారు. ఇటు రెండు పార్టీలకు చెందిన అధినేతలు అక్కడికి చేరుకోవడంతో ముఖ్యంగా పార్టీ కూటమి బంపర్ మెజారిటీ రికార్డ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళిద్దరికి సంబంధించి రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, అనుచరులు కావచ్చు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. కాస్త విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లో లోపలికి వెళ్ళి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత ఇటు పొలిటికల్గా ఎలా మూవ్ ఆన్ అవ్వబోతున్నారు అనే అంశానికి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్ ఏఐసిసి కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఇటు మల్లికార్జున ఖర్గే, అలాగే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, జైరామ్ రమేష్ కూడా అక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లో మీడియాను ఉద్దేశించి మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే INDIA 236 స్థానాల్లో ముందంజలో ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఇటువంటి సినారియోలో ఏం చేయబోతుంది కాంగ్రెస్ అనే అంశానికి